అంటే మీరందరూ అమ్మాయి చనిపోయినప్పుడు ఎవరు వివరించరు, ఆ పోస్ట్ మార్టం పోయిందంటే ఆమె కప్పిపుచ్చుతున్నారు. అవును, నువ్వు లోపలికి పోతే ఏమవుద్ది? మేమేమైనా ఉండండి, మేమేమైనా ప్రాపర్టీ ఏమైనా డ్యామేజ్ చేసామా? నెల్లూరు జిల్లాలో విషాదం. 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మరిపాడు మండలం కృష్ణాపురం నవోదయ పాఠశాలలో ఓ 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. విద్యార్థిని ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా బాధ్యత వహించాల్సిన వారు నిర్లక్ష్యం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవీఎస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులెవరో బయటపెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. సంఘం నాయకులు పాఠశాల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతూ విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీరు సంభవిపోతే మీరు అసలు ఎగ్జామ్ ఎలా పెట్టిస్తారు? మీరు చెప్తున్నారు ప్రోటోకాల్ రూల్స్ అని, ఎగ్జామ్ ఎట్లా పెట్టిస్తారు? ఒక అమ్మాయి చనిపోయిందా? అవతల పిల్లలు మీరు ఎట్లా పెడతారు? మీరు పోలీస్ అధికారం మీరేం చేస్తున్నారు చెప్పండి? ఏం సార్ అది? అంటే ఏం డిస్టర్బ్ చేశారు అంటే ఒక ఎవరు మేము స్టూడెంట్స్ ఒక విద్యార్థి నాడు చనిపోయింది అంటే ఆడ ఏం జరిగిందో మేము పట్టించుకోకూడదా? ఎవరు ఎట్ట పెడతారు సార్? ఎట్ట పెడతారు? ఏ గవర్నమెంట్ మరి ఏం ఆలోచన చెప్పండి? అంటే ఒక అమ్మాయి చనిపోయినా కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయి చనిపోయినా నిమ్మలంగా వీళ్ళు ఎప్పుడు రోజు మాకు పని పడ్డాక డిస్టర్బ్ సార్. మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరందరూ ప్రిన్సిపల్ గారికి ఏం ఎగ్జామ్ రాస్తారు సార్? ఒక అమ్మాయి చనిపోతే చెప్తారు మీరు ఎట్ట పెడతారు? మీరు చెప్పడం అంటే ఒక అమ్మాయి చనిపోయినా నిమ్మలంగా మీరు చేయొచ్చు. పిల్లకాయలు మనోవేదన అడుగుకుంటాం సార్. పేరెంట్స్ తో ఉంటారు సార్. ప్రశాంతంగా ఎగ్జామ్ ఎట్లా పెడతారు? గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏదైనా చిన్న విషయం జరిగినప్పుడు ప్రిన్సిపాల్ గారు వస్తారు. ప్రిన్సిపల్ గారు ఎక్కడికి వెళ్ళారు? ఎన్నిసార్లు చెప్పించుకుంటావా? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళారు, అయిపోయేదాకా అక్కడే ఉంటారు, అయిపోయిన తర్వాతే వస్తారు. ఎప్పుడు 4 రోజులకు వస్తే మేము 4 రోజులు అక్కడే ఉండాలా? పిలిపించన్నారు 5 రోజులకు వస్తారు. పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఆమె ఏం చేయాలడా? ప్రిన్సిపల్ గారు ఏం చేయాలడా? న్యాయం కోసం వచ్చిన ఎందుకు మాట్లాడుతున్నావు మాటలు? 4 రోజులకు వస్తాయి, 5 రోజులకు వస్తాయి. 4 రోజులు 5 రోజులు చేస్తారు. అవును సార్, హాస్పిటల్కి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. అవును సార్, పోలీసు వాళ్ళు ఉన్నారు కదా హాస్పిటల్. మీరు ఉన్నారు కదా, మీ బాధ్యత కదా పోస్ట్ మార్టం. ఎందుకు ఆమె వెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారిని పెట్టాలి కదా, పెట్టారా? ఇక్కడ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు? ఎవరు ఇష్టపడతారు? ఐఓర్లు ప్రిన్సిపల్ పెట్టాలి సార్, పెట్టాలా? కొన్ని యాంగిల్స్ మాకు తెలియదు, దర్యాప్తు అధికారిని అంత మాత్రాన అట్లాంటిది ఏదంటే దాని ప్రకారం కూడా దర్యాప్తు చేస్తాం. అదే మేము దర్యాప్తు చేసి మళ్ళీ 2 లాగి వస్తే మేము ఏం దర్యాప్తు చేసామో మీకు విన్నవిస్తాం. ఇదేమి సీక్రెట్ ఏమి అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, అర్థమవుతుందా? దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇది కాదు సార్, ఈ యాంగిల్లో చేయండి సార్ అంటే ఆ యాంగిల్లో కూడా చేస్తామని చెప్తాం. పాప తండ్రి వాళ్ళు అన్ని దృష్టికి వచ్చి ఉంటాయి. రాత్రి 10 గంటలప్పుడు 10-10:30 మాట్లాడుకున్నారు. ఉదయాన్నే ఇన్సిడెంట్ జరుగుతా నాకు చెప్పినా వచ్చినారు. అయితే రాత్రి మాట్లాడుకున్న దాంట్లో ఉన్న సబ్జెక్టు వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది. ఆయన ఏమంత అమాయకుడు కాదు, ఎంఈఓ ఉన్నారు. ఒక అభిప్రాయం అంటే చనిపోయినారు కాబట్టి ఆవేశంలో కొన్ని కూడా రావచ్చు. మనం 2 సైడ్స్ ఆలోచన ఆయన రాత్రి వచ్చేదానికి లోపల ఇంకా ఏం జరుగుతుంది అనేది డౌట్ పడిపోయింది తల్లిదండ్రులు. 10వ తరగతి పాప అయితే ఇప్పుడు మా అభిప్రాయం ఏంటంటే సార్, మేము అక్కడ కూడా చూసి వచ్చాము. ఇది అమ్మాయి బ్లడ్ వేసుకున్నా, అమ్మాయి ఊరేసుకున్న కదా. అంటే జనరల్గా ఊరేసుకునేటప్పుడు ఆవేశం వేసుకున్నా
కొంతమంది స్టూల్ గీలు వేసుకొని దాన్ని అటు తన్నేసి వేసుకుంటే అది ఏదైనా సపోర్ట్ కావాలంటే మళ్ళీ తీసుకోవడానికి సిద్ధపడతారు చనిపోయేటప్పటికి. ఈ అమ్మాయి మేము అక్కడ చూసినప్పుడు ఆ చేపట్టు పైపు ఆ పైపుకు ఒక కాలు ఆ పక్క ఒక కాలు ఈ పక్క ఒక బెత్త యువతలకే ఉంది. సపోర్ట్ తీసుకోగలగడానికి అవకాశం ఉంది, అవకాశం ఉందని అవకాశం ఉంది. మామూలుగా ఏ అవకాశం లేనప్పుడు దాని పరిస్థితి లేదు. వేలకాడినప్పుడు ఈ పైపుకు అటు కాలు ఇటు కాలు ఉన్నాయి, కావాలంటే సపోర్ట్ తీసుకోగలిగే అవకాశం ఉంది. అందుకని దాన్ని లోతుగా ఎంక్వైరీ చేయాలని సార్. 100% కలెక్టర్ గారు ఆల్రెడీ ఇంటిమేషన్ వెళ్ళిపోయింది దానికి. చెప్పాను